కొత్త సంవత్సరానికి ఆలయాలు సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెల్లవారుజాము నుంచే దైవ దర్శనాలకు భక్తులు భారీగా క్యూ కట్టారు. ఆలయాలను పూలదండలతో సుందరంగా అలంకరించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అక్కడ ఆలయాన్ని ఎలా అలంకరించారు? భక్తుల తాకిడి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి ఈరోజు జనవరి 1 కావడంతో నూతన సంవత్సరం కావడంతో జనాలంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అంటే మొదటి రోజు సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి దేవుడు దైవ దర్శనం చేసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున హిందూ భక్తులంతా కూడా టెంపుల్ దేవాలయాలకు వస్తున్నారు. అదేవిధంగా ఎవరెవరికి విశ్వాసాలు ఉన్నాయో వారికి సంబంధించి ముఖ్యంగా చర్చిలకు కానీ మసీదులకు కానీ అట్లా వారి విశ్వాసాలను ప్రదర్శించి కూడా వెళ్తున్నారు. అయితే దేవాలయాలకు సంబంధించి చూసినట్లయితే ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున అయితే దేవాలయాలకు వచ్చి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్లో అయితే టీటీడీ టెంపుల్ మన ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్లోని టీటీడీ టెంపుల్ వద్ద ఉన్నాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్దకైతే దాదాపు మనం 1 అవర్ నుంచి ఇక్కడ చూస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చి వారంతా కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు పెద్దమ్మ గుడి కానీ అదేవిధంగా బిర్లా టెంపుల్ అట్లా కొన్ని దర్శనీయ ప్లేస్లు అయితే ఏవైతే ఉన్నాయో దేవాలయాలకు అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు కాబట్టి ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా మొదటి రోజు కాబట్టి జనవరి 1 రోజు కూడా వారి విజ్ఞాపనలు కానీ ఏమైనా దేవుడితో దర్శనం చేసుకోవాలని మొదటి రోజు దేవుడి దర్శనం చేసుకొని అంటే సంవత్సరానికి సంబంధించిన ప్రయాణం మొదటికి కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. వారంతా కూడా ఉదయం నుంచి కూడా అంటే రాత్రంతా కూడా న్యూ ఇయర్ కు విషెస్ చెప్పినప్పటికీ కూడా నగర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కూడా టెంపుల్కి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా టీటీడీ టెంపుల్కి సంబంధించి జూబ్లీహిల్స్ టెంపుల్ వద్ద అయితే పెద్ద ఎత్తున ప్రజలంతా వస్తున్నారు. ఇక్కడికి దాదాపు ఇక్కడికి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ దేవాలయ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి రావడానికి సంబంధించి బారికేట్లు ఎవరైతే భక్తులు వచ్చినప్పుడు కూడా భక్తులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బారికేట్లు ఏర్పాటు చేయడం కానీ వచ్చిన వారికి ఇన్ కానీ అవుట్ కానీ వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బారికేట్లతో పాటు లోపలికి వెళ్ళాక కానీ వారికి భక్తులు ఏ విధంగా వెళ్ళాలని దానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూసిన పరిస్థితి. మరోవైపు వృద్ధులు కానీ వికలాంగులు వచ్చిన వారికి ప్రత్యేకంగా లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం కూడా ఆలయ సిబ్బంది కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఆలయానికి సంబంధించి కూడా మొదటి రోజు కావడంతో సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దిన పరిస్థితి. ముఖ్యంగా పూలు విధంగా అన్ని అలంకరణ చేసిన పరిస్థితి. మొత్తం మీద టెంపుల్కి అయితే పెద్ద ఎత్తున ప్రజలంతా వచ్చి మొదటి రోజు కావడంతో భక్తులంతా కూడా దైవ దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున అయితే దేవాలయానికి వస్తారని చెప్పవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇక తిరుమల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, తిరుమల శ్రీవారి ఆలయం నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఇక్కడ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రస్తుతం మనము తిరుమల శ్రీవారి ఆలయం ముందున్నాము. ఇక్కడ చూసినట్లయితే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనంకు తోడు ఈరోజు జనవరి 1 నూతన సంవత్సరాది కావడంతో అత్యంత సుందరంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అలంకరించారు. మనం చూడొచ్చు ఆలయ మహద్వారం వద్ద వివిధ రకాల పుష్పాలు అదేవిధంగా కటౌట్లతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. భక్తులందరూ కూడా ఈరోజు 1 గంట తర్వాత వేకువజాము నుంచి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నూతన సంవత్సరంలో సకల శుభాలు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా పలువురు విఐపీలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఏదైతే తెలంగాణ గవర్నర్ తమిళిసై అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా చాలా మంది ఈరోజు జనవరి 1న నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ముందస్తుగానే ఎవరైతే టోకన్లు పొందారో ప్రత్యేక దర్శనం కావచ్చు సర్వదర్శనం కావచ్చు వీళ్ళందరూ కూడా వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా గోవింద నామ స్మరణలతో మారుమైపోతుంది. ఎటు చూసినా జన సందోహమే కనపడుతుంది. స్వామివారి దర్శనం లభించని వారు కూడా ఇక్కడ ఆలయం వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే భారీ జన సందోహము ఆలయ మాత వీధుల్లో ఉంది. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా భారీ జన సందోహమే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు విఐపీలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇటు విఐపీలకు సామాన్య భక్తులకు ఎటువంటి
లోటు లేకుండా ఏర్పాట్లనైతే పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఏర్పాట్లతో భక్తులందరూ కూడా స్వామివారిని ప్రశాంతంగా ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని వెళ్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఝాన్సీ రాణి. అలాగే శ్రీనివాస్, ఇవాళ వైకుంఠ ద్వార దర్శనం కూడా ముగియబోతోందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించబోతున్నారు, అలాగే ఎంతమంది భక్తులు సుమారుగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది? అంటే గత నెల 23న అంటే డిసెంబర్ 23న శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనము, వైకుంఠ ఏకాదశి దర్శనం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా రోజుకి 65,000 మంది చొప్పున నిత్యం కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనము చివరి రోజు, అంటే ఈరోజు అర్ధరాత్రి వరకు 12 గంటల వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనము కొనసాగుతుంది. ఆ తర్వాత వైకుంఠ ద్వారాలను మూసివేస్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ ద్వార దర్శనం అనేది టీటీడీ గత 3 సంవత్సరాలుగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. అదేవిధంగా లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఝాన్సీ రాణి.